సో ఈరోజు మనం తెలుగు సినీ రచయితల సంఘంలో ఇండిపెండెన్స్ డే చేసుకుంటున్నాము. సో మీరు ఇక్కడ చూడొచ్చు, మన పరుచూరు బ్రదర్ గారు మన జెండాని చేస్తున్నారు. ముందు సెల్యూట్ చేయాలి. సెల్యూట్ చేశారు. మన అధినాయక జయ హే భారత భాగ్య విధాత, పంజాబ్ సింధ్ గుజరాట మరాఠ జావిడ ఉత్కల వంగా, వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్చల జలధి తరంగా, తవ శుభనాయే జాహే తవ శుభాషిత మాగే, జాహే తవ జయ గాథా, जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता, जय हे जय हे जय हे जय 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 हे, जय भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय. ముచ్చటగా అందరికీ నమస్కారం అండి. మనం బానిసలం కాదు. పాపం బానిస జీవితాలు అనుభవించిన వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డారో మా చిన్నతనంలో వినేవాళ్ళం. ఎందుకంటే భారతదేశానికి స్వరాజ్యం వచ్చిన సంవత్సరంలోనే నేను పుట్టాను. స్వరాజ్యం వచ్చినాక పుట్టా, నేను వచ్చినాక రాగానే పుట్టా. అంటే నిన్న పుట్టినాడు అని అది వచ్చేసినట్టుగా నేను ఆనందపడతా ఉంటాను అన్నమాట. అమ్మ గర్భంలో బానిసని, భూమి మీద స్వేచ్ఛా జీవితం. అలా ఒక విచిత్రమైనటువంటి ఆ అనుబంధం నాకు స్వాతంత్ర దినోత్సవం వచ్చినప్పుడల్లా గుర్తొస్తూ ఉంటుంది. ఏంటి ఇంత విచిత్రంగా జరిగింది. అలా చాలామంది ఇవాళ చిన్నపిల్లల్ని స్వాతంత్రం గురించి అడుగుతుంటే తెలియదని చెప్తున్నారండి. 10 సంవత్సరాలు 15 సంవత్సరాల పిల్లలు కూడా తెలియదు అంటున్నారు. అంటే వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళని ఎడ్యుకేట్ చేసుకోలేకపోతే, అంచేత మనందరం చేయాల్సిన రచయితలుగా మన బాధ్యత ఏంటంటే చేతనైనంత వరకు ఎవరెవరు మహానుభావులు దానికోసం కష్టపడ్డారు వాళ్ళ గురించి అప్పుడప్పుడు తలుచుకుంటారు. ఒక మహాత్ముడు నెహ్రూ గారు, వల్లభాయ్ పటేల్, గోపాలకృష్ణ గోఖలే ఇవే కాదండి. అసలు పోరాటం అల్లూరి సీతారామరాజు గారితోనే ప్రారంభమైంది. ఆయనే కదా మేము వాళ్ళని వెళ్ళిపోమని ఫస్ట్ ప్రాణం ఇచ్చిన మహానుభావుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్. వారు ఇంకో రకంగా వచ్చారండి. వీళ్ళు సత్యాగ్రహం